ఇంకొక టెక్నిక్ ఏం చేశారంటే కొన్ని బూత్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు అనుకుందాం. ఆయన ఏం చెప్పాడు, మన డబ్బా ఉంటుంది అక్కడ, మన డబ్బాలో 4వ పేరో 2వ పేరో నాది ఉంటుంది, కమలం పువ్వు గుర్తుంటుంది అని చెప్పాడు. ఒక డబ్బా ఉండదు అక్కడ, 3-4 డబ్బాలు ఉంటాయి. ఏ డబ్బాలో? ఫస్ట్ డబ్బానా, సెకండ్ డబ్బానా, థర్డ్ డబ్బానా? వీళ్ళు ఏం చేశారంటే ఎంఐఎం వాళ్ళు వాళ్ళకి చెప్పి ఓటు వేయడానికి ఎవడైతే వెళ్తాడో వాళ్ళ డబ్బాని ఫస్ట్కు మార్చారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇట్లా ఎత్తుక్కోకుండా ముందుకు మార్చేసి డబ్బాని ఫస్ట్ ఉండే డబ్బాలో 2వ 3వ ఏదైతే ఎక్కడ ఉంటే అక్కడ మనోడిది అని ముస్లింలకు చెప్పి పంపించారు. ఎంఐఎంలకు అనుకూలంగా ఉండేటట్టుగా, ఈజీగా ఉండేటట్టు. ఫస్ట్ డబ్బా ఉంటుంది మనది, ఉన్న డబ్బాలలో ఫస్ట్ డబ్బాలో 4వ పేరు నాది అని అట్లా క్లియర్గా చెప్పి పంపించారు. తెలుగు వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి బీజేపీ ఇది ఏ డబ్బాలో ఉందో తెలియదు. ఈ ఫస్ట్ డబ్బాలో 2వ దొరికినా ఆశ్చర్యం లేదు. అంతే, అది ఏటు పోయిందో కూడా తెలియదు, వేస్ట్ అయిందో కూడా తెలియదు. డబ్బాలు వాళ్ళకు అనుకూలంగా ప్రతి చోట షిఫ్ట్ చేసి పెట్టారు. ఇటు ఉండే డబ్బాని ఇటు ఉండే డబ్బా సీరియల్ నెంబర్ ప్రకారం లేవు. వాళ్ళ గుర్తున్న డబ్బాని ముందు పెట్టారు. వాళ్ళకి బ్లైండ్గా ఈజీ. అంతే, ఈ బూత్లో మన డబ్బా ఫస్ట్ ఉంటుంది, ఆ డబ్బాలో ఇన్నో నెంబర్లో నేనున్నాను, ఎంఐఎం నొక్కబడి పదంగా అంత ఈజీగా చేశారు. అంటే ఒక బ్లైండ్ లేడీ వెళ్ళినా కూడా ఫస్ట్ డబ్బా అని ఆమె తడిమి కూడా వేయగలదు. అంత బాగా ఆర్గనైజ్ చేశారు. ఎక్కడికక్కడ చిన్న గుంపులను రెడీగా పెట్టారు ఇంపర్సనేషన్ కోసం. అంతే, ఎవరైతే ఎక్కడెక్కడ ఎన్ని పడలేదు, ఓట్లు 10 ఓట్లు పడలేదు, కహాయిగా అది చలో బురగాలు వెళ్ళిపో 10 మంది 10 స్లిప్పులు తీసుకోవడం, వెళ్ళిపో. స్లిప్ ఉంటే వాడు సీరియల్ నెంబర్ టిక్ చేయడం, వేసేసే అన్నాడు. ఇది మొగోడా ఆడోడా అదా ఇదా ఏం లేదు, అయిపోయింది. సో థరో చెకింగ్ అయితే ఎలక్షన్ అయితే కౌంటర్మైండ్ అయిపోతుంది, ఎలక్షన్ రద్దు అవుతుంది. ఫ్రెష్ ఎలక్షన్కి అడగచ్చు. బీజేపీ వాళ్ళ లీగల్ టీం ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ చేయొచ్చు. ఇప్పటికి కూడా యూటిలైజ్ చేస్తూ ఓల్డ్ సిటీలో దౌర్జన్యం చేసి ఓపెన్గా వచ్చి పోలీసు వాళ్ళ మీద నుంచి లేడీని బూతులు తిట్టింది, రికార్డ్ అయ్యి ఉంది, వాడిని అరెస్ట్ చేయించవచ్చు. ఒక లేడీని నువ్వు ఎట్లా చౌరస్తాలో అవమానపరుస్తావు. కానీ ఐ సెల్యూట్ దట్ లేడీ. కార్ దిగి వచ్చి నిలబడింది. అంతే, వందల మంది అని అల్లరి చేస్తుంటే కార్ దిగి వచ్చి రోడ్డు మధ్యలో నిలబడింది. ఏం చేస్తారా చేయండి అన్నాడు. గ్రేట్, మెచ్చుకోవచ్చు. ఆమె పోరాటం చివరి దాకా ప్రయత్నం చేసి మరి అది చూసైనా బీజేపీ ఇప్పుడు ముందుకు వచ్చి ఆమెకి ఏం చేయగలరో చేయాలి. ఒక్క స్టేట్మెంట్ లేదే ఇంతవరకు. హైదరాబాద్లో ఇట్లా అన్యాయం జరిగింది, ఆమెను తిట్టారు, చాలా తప్పుదు, ఇట్లా అవమానపరచని కండెమ్ చేయలేదు ఎవరు.